అన్నొచ్చాడే షర్ట్లు ఇప్పాల్సిందే కొట్రా లేరా విజిలేరా పేపర్ చల్లురా ఎయిరా వచ్చా ఎయిరా వచ్చా సినిమా హిట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ 200 రోజులు. దుర్గా గాడు అరే బావా సినిమా బ్లాక్ బస్టర్ 200 రోజులు అంతే వాడ్డా అమ్మా. అరే అదిరిపోయింది సినిమా. సినిమా దొబ్బిందిరా. వీడు ఆయుతం చేస్తున్నాడు గాని సినిమా రాడ్డు. 4 జంతు బాంబులు కూడా తెచ్చుకోవచ్చు. తెలిసిందే కదరా, ఏ హీరో సినిమాకైనా వాళ్ళ ఫ్యాన్స్ హిట్ అనే చెప్పుకుంటారు. సినిమా సూపర్ హిట్. వెళ్ళండి. గౌతమి అదేంటి వీడిలో నాకు కాల్ చేసింది? వీడి హీరో సినిమా రిలీజ్ అయిన ఆనందంలో ఫోన్ కూడా ఎత్తాడు ఎదవా. హలో గౌతమి. బన్నీ సన్నీ లేడా? సన్నీయా, ఇప్పుడే సినిమా నుంచి బయటకు వచ్చాం. పక్కన ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. రే ఇంకా 3 షోలు బుక్ చేసినాను, వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. సినిమానా? సినిమానే. వాడి హీరో సినిమా చూడకుండా ఉంటాడా? వాడు థియేటర్ లో చేసిన హంగామా అంతా ఇంత కాదు, చొక్కా ఇప్పి మరీ ఎగిరాడు. అబ్బబ్బా నేను మాటల్లో చెప్పలేనులే. సరే బన్నీ బాయ్. అలాగే. రే ఇందాక మా పాప కాల్ చేసి మ్యాట్నీలో ఉన్నావంటే భయంకరంగా కవరింగ్ ఇచ్చావు తెలుసా? అవునా? ఇందాక నీ పాప నాకు కాల్ చేసిందిరా. నువ్వు థియేటర్ లో బాగా బీభత్సంగా ఎగిరావని చెప్పా. సినిమాకి వెళ్ళానని చెప్పావా? ఉర్రే మా పాపకి నేను సినిమాకి వెళ్తున్నట్టు చెప్పలేదురా, మీటింగ్ లో ఉంటున్నట్టు కవరింగ్ ఇచ్చా. అంటే నువ్వు భయపెడుతున్నావా? ఉండరా నీ పని చూస్తా. రే సుబ్బారావు, ఈ సన్నీగా నచ్చనిగా మన బ్యాచ్ నుంచి తీసేయండి రా. వీళ్ళెవరితో సినిమాకి వెళ్ళానని చెప్పానంట, అందుకు భయపడుతున్నాడు. నీకు ఇట్ట కాదు. హలో సావిత్రి. బన్నీ ఉన్నాడా? బన్నీ నేను సినిమా నుంచి వచ్చాను సావిత్రి. నువ్వు పెట్టు, వాడి సంగతి నేను చూసుకుంటా. అయిపోయిందిరా, నేను బ్యాచ్ నుంచి పీకేశారు, నువ్వు అవుట్. సరేరా, నేనెవరు సావిత్రి ఫోన్ చేసింది. సావిత్రినా? ఏం చెప్పావురా? సినిమా నుంచి వచ్చావని చెప్పా. సినిమానా? అయ్యో ఎంత పని చేసావురా, కొంప ముంచావు కదరా. నువ్వు నాశనం అయిపోతావురా. ప్రతి ఓడు పైకి పుల్లులాగా బిల్డప్ ఇచ్చేటోళ్లే, కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ముందు అందరు పిల్లులే. అమ్మ దీనికి నేనేం చెప్పి కవర్ చేయాలో. అమ్ములు సారీ అమ్ములు, ప్లీజ్ నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్కసారికి నేను క్షమించు ప్లీజ్. అయ్యో నీ ఫేవరెట్ హీరో మూవీకి నీ ఫ్రెండ్స్ తో వెళ్ళాలి అనుకుంటావు. నాకు చెప్తే నేనేమైనా అనుకుంటానని గజ అనుకుంటావు. అయినా నీ ఫ్రెండ్స్ తో వెళ్ళి నువ్వు ఎంజాయ్ చేస్తానంటే నేనేమంటాను చెప్పు అని అంటే అనుకున్నావు కదూ. అసలు నీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదాని అనుకుంటున్నావా నన్ను? అక్కడ ఆఫీస్ లో వర్క్స్ మీటింగ్స్ నా దగ్గర ఎదో కటింగ్స్ ఇచ్చి అక్కడ నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఇంట్లో కూర్చొని హరే రామ హరే కృష్ణ అనుకుంటే భజన చేసుకుంటూ కూర్చోవాలా? మర్యాదగా చెప్పు, నాతో ఎందుకు సినిమాకి రాలేదు? అది కాదమ్ములు, ఇప్పుడు నీతో కలిసి సినిమాకి వచ్చాను అనుకో, డాన్స్ వేస్తే డిగ్నిటీ లేదంటావు, విజిల్ వేస్తే వెరైటీ చూస్తున్నారంటావు, షర్ట్ ఇప్పితే వల్గారిటీ అంటావు. నీతో నాకు ఫ్లెక్సిబిలిటీ లేదమ్ములు. నాతో రావాలన్న క్యూరియాసిటీ రాదు, మొత్తానికి నాకు ప్రయారిటీ లేదు. సరే నేను తప్పు చేశా, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. దీనికి శిక్ష ఏంటో తెలుసా? నీతో మళ్ళీ సినిమాకి రావాలి కదా. ఓకే కాదు, ఈరోజు నాకు 10,000 రూపీస్ షాపింగ్ చేయొచ్చు. సరే. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. హలో సన్నీ, అదే మీ నాన్న ఊళ్ళో లేడురా. ఇంట్లో ఖర్చులకి 10,000 ఉంటే పంపిస్తావా? కొంచెం కష్టంగా ఉందిరా ఇంట్లో. అమ్మా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవమ్మా, కావాలంటే వచ్చాను. అరే అంతా ఓకేనా? అంతా ఓకే గానీ నువ్వేంట్రా ఇక్కడ? అది మనీ ఏదో. మనీ నాకెందుకురా, ఇప్పుడే కదా 10,000 పెట్టి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావు. మరి అమ్మకి మనీ. ఓ అద్దా, అది నేను నెక్స్ట్ మంత్ పంపిస్తాను లేరా. అంటే ఉందా? ఉంది.